హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన కొందరు బిలియనియర్ల కథలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అసాధారణ నేపథ్యం నుంచి అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగెత్తి అవాక్కయ్యేలా చేస్తుంటారు. అంతేకాదు సక్సెస్ కు అసలైన అర్థం చెబుతుంటారు. కష్టపడే తత్వం ఉన్నవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారనేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవలో బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ వంటి ప్రముఖుల్ని చూశాం. తాజాగా వారి సరసన 30 ఏళ్ల లూసీ గువా అనే యువతి నిలిచింది. లూసీ గువా ఓ కాలేజ్ డ్రాప్అవుట్ అయినా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఫోర్బ్స్ ఆమెను అతి పిన్న వయస్కురాలైన సెల్ఫ్ బిల్డ్ బిలియనియర్ గా పేర్కొంది. ఈమె నికర విలువ ఎంతో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి. సుమారు 1.15 లక్షల కోట్లు. అయితే లూసీ విజయ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసీ అమెరికాలో కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ని కోర్సులో చేరింది. అయితే డిగ్రీ 2వ సంవత్సరంలోనే కాలేజ్ నుంచి తప్పుకుంది. 2011లో థీల్ ఫెలోషిప్ లో చేరింది. పేపాల్ సహా వ్యవస్థాపకుడు పీటర్ థీల్ ఎంపిక చేసిన యువత వారు సొంత కంపెనీలను ప్రారంభించేందుకు థీల్ ఫెలోషిప్ ద్వారా ₹1 కోటి పైనే తోడ్పాటుని అందిస్తోంది. అయితే ఆమె ఇలా కాలేజ్ కి స్వస్తి చెప్పి ఫెలోషిప్ లో జాయిన్ అవుతాననడం లూసీ తల్లిదండ్రుల్ని చాలా షాక్ కి గురి చేసింది. ఎందుకంటే లూసీ అమెరికాలో మంచి భవిష్యత్తు లభించాలని ఆమె పేరెంట్స్ ప్రతిదీ పనంగా పెట్టి చదివించారు. ఇలా మధ్యలో కాలేజ్ వదిలేయడంతో వాళ్ళు భయపడ్డారు. ఒక రకంగా అనూహ్య నిర్ణయం తీసుకుందే గాని లూసీ మనసులో కూడా ఏదో భయం వెంటాడుతూనే ఉంది. కానీ తన కలల ప్రపంచం కోసం ఆ మాత్రం డేర్ చేయకపోతే కష్టమని తనకు తాను సర్ది చెప్పుకొని మొండి ధైర్యంతో ముందుకు సాగింది. అలా తన తొలి ఏఐ బిజినెస్ ని ప్రారంభించింది. తర్వాత టెక్ దిగ్గజం మెటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కంపెనీలకు సారథ్యం వహిస్తూ 2022లో కంటెంట్ క్రియేటర్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకురాలిగా మారింది. ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తి అత్యంత ధనవంతురాలైన వ్యవస్థాపకురాలిగా మారింది ఈమె. అయితే లూసీ 1-2 సంవత్సరాలైనా కాలేజ్ కి వెళ్లాలని అంటుంది. అక్కడే మంచి స్నేహితులు, జీవితంలో అత్యంత విలువైన వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుందని చెబుతోంది. పైగా కాలేజ్ అనేది నేర్చుకోవడానికే కాదు, మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం కూడా నేర్పుతుందని అంటుంది. అదే భవిష్యత్తులో పెట్టబోయే కంపెనీలో వాళ్ళు ఉద్యోగులుగానో లేక మీ కంపెనీ భాగస్వాములుగానో ఎంపిక చేసుకునేందుకు దారి తీస్తుందట. అంతేకాదు విజయవంతమైన కంపెనీ నిర్మించాలంటే పిచ్చి తపన, ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమని చెప్పింది. తనకు థీల్ ఫెలోషిప్ తాను ఈ పని చేయగలదనే నమ్మకాన్ని ఇచ్చిందని చెబుతోంది లూసీ. ఈమె కథ కాలేజ్కి వెళ్లి ఎంజాయ్ చేసే యువతకు ఆదర్శం. భవిష్యత్తు మంచిగా నిర్మించుకునే కీలక వయసుని సరైన మార్గంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక ఎంతలా అవసరం అనేది లూసీ స్టోరీనే ఉదాహరణ. 30 ఏళ్లకే పాసెస్ అనే కంపెనీ నడిపి కంటెంట్ క్రియేటర్లను సరికొత్త స్థాయిలో నిలిపింది. వాళ్లతో సంపదను ఎలా సృష్టించుకోవచ్చో చూపింది. కృషికి తోడు ధైర్యం ఉంటే ఏదైనా అవలీలగా సాధించవచ్చని లూసీ కదే చెబుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.